నమస్కారం. కేరళ సంఖ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు ఉన్నారు. వీరు ఆస్ట్రో న్యూమరాలజీతో పాటు న్యూమరాలజీ, నెమాలజీ, సిగ్నేచరాలజీ, మంత్రశాస్త్రం, రుద్రాక్షలు, వాస్తు, ప్రణాలజీ వీటితోనే కాకుండా మొత్తం 11 శాస్త్రాలతో మీ భవిష్యత్తును తెలియజేయగలరు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా పుట్టుమచ్చలు, ప్రశ్నశాస్త్రం ద్వారా మీ భవిష్యత్తును తెలియజేయగలరు. మీరు కూడా ఆయనతో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి లైవ్ లో మాట్లాడండి. అలాగే వారిని వ్యక్తిగతంగా నేరుగా సంప్రదించాలి అనుకుంటే వ్యక్తిగత నెంబర్లు కూడా స్క్రోల్ అవుతున్నాయి. ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, గత వారం 7వ నెంబర్ గురించి తెలుసుకున్నాం. వారికి లక్కీ నెంబర్స్, అన్లక్కీ నెంబర్స్, ఏ దేవత ఆరాధన చేస్తే మంచిదని పూర్తిగా వివరంగా తెలియజేశారు. ఈ రోజు ఏ నెంబర్ గురించి తెలియబోతుంది? తప్పకుండా అమ్మా. పోయినసారి 7వ నెంబరు, ఈసారి 8వ నెంబర్ గురించి మనం తెలియజేస్తున్నామమ్మా. అంటే సహజంగా 8 అనగానే ప్రేక్షకులు అందరూ కూడా గమనించవలసింది 17, అలాగే 26, అలాగే 8వ తారీఖు. నెలలో ఏ డేట్ ను పుట్టిన ఈ 3 డేట్లలో 8వ నెంబర్ జాతకులుగా చెప్పవచ్చు. అయితే ఈ 8వ నెంబరు అనగానే ఆస్ట్రాలజీ ప్రకారం శని నెంబర్ గా చెప్తాం. అంటే దీనిపైన శని యొక్క ఆధిపత్యం ఉంటుంది, 8వ నెంబర్కి శని యొక్క లక్షణాలు ఉంటాయి అని చెప్పవచ్చు. అయితే ఈ 8వ నెంబరు ఒక మెగా పవర్. ఎందుకనంటే 1 to 9 నెంబర్లో 8వ నెంబర్ చాలా పవర్. ఎందుకని అని చెప్తున్నామంటే తప్పు చేయరు, అలాగే చేసిన వాళ్ళని చూసినా సహించరు, చేయనివ్వరు వారి పక్కన ఉన్న వారిని. అలాంటి మనస్తత్వం గలది ఈ 8వ నెంబరు. అలాగే చాలా మంది రాజకీయ నాయకులు, అలాగే సినీ కళాకారులు, అలాగే ఇంకా చెప్పాలి అనుకుంటే మన క్రికెట్ లో ఒక సెంచరీలు చేసిన మహనీయుడు సచిన్ టెండూల్కర్ కూడా 26 ఏప్రిల్ నెలలో 26వ తారీఖున పుట్టాడు. ఇది అందరూ గమనించాలి. అలాగే నవంబర్ 17వ తారీఖున సినీ నటి రోజా, సో ఇప్పుడు ఎమ్మెల్యే, అలాగే సినీ నటి అందరికీ తెలుసు. అలాగే ఇంకొక సినీ నటి కూడా డిసెంబర్ 17వ తారీఖు జయసుధ, అలాగే ఆవిడ కూడా మాజీ ఎమ్మెల్యేగా చెప్పొచ్చు. సో ఆవిడ కూడా మీకు ఒక రాజకీయ రంగంతో పాటుగా సినీ రంగంలో కూడా మంచి రాణింపు పొందిన నెంబర్ గా చెప్పవచ్చు. అయితే ఈ 8వ నెంబర్లో పుట్టిన వారి లక్షణాలు ముఖ్యంగా ఎలా ఉంటాయంటే కోపం ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వారికి ఏ సలహా ఇచ్చినా వారు బాగుంటారు. 8వ నెంబర్లో నీతి, నిజాయితీ అనే కాన్సెప్ట్ ఎక్కువగా ఉంటుంది. న్యాయశాఖలో కానీ రక్షణా దళాల్లో కానీ ఎక్కువ మంది ఉంటారు. అలాగే 8వ నెంబర్ పుట్టిన వారికి మాత్రం పొట్ట భాగం ముందు కానీ కాళ్ల భాగం ముందు కానీ ఒక పుట్టుమచ్చ కూడా ఉంటుంది. 8వ నెంబర్లో పుట్టిన వారికి పర్సనల్ జీవితం అంటే వివాహ జీవితం కొంచెం ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది. అందువల్ల 8వ నెంబర్లో పుట్టాము అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈయనకి విలవేల్పు అంటే ఈయన 8వ నెంబర్ పుట్టాను అంటే ఆ దేవుని కొలిసినట్లయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. అంటే ఈశ్వరుణ్ణి ఎక్కువగా కొలవాలి, సాయిబాబాని కొలవాలి. అంటే వీరికంటూ ఒక గురువు కావాలి. ఎందుకని వీరికి అంతా తెలుసు, నేనే అనే ఒక యుగో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక గురువు అనేవారు కావాలి. గురువు రూపంలో ఉన్న సాయిబాబాను కొలవండి, అలాగే ఈశ్వరుని కొలవండి. ఎందుకని శనీశ్వరుడికి గురువు ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరుడే శనీశ్వరుడు. చూడండి, ఈశ్వరుల్లోనూ శనీశ్వరుల్లోనూ కూడా మనం చూసుకున్నట్టు పరిశీలించినట్లయితే ఇద్దరు వేరు కాదు అనేది కూడా మనకు అర్థమవుతూ ఉంది. అలాగే 8వ నెంబర్ పుట్టినవారు ముఖ్యంగా ఆంజనేయ స్వామి గుడికి ప్రతి శనివారం వెళ్లి 41 ప్రదక్షిణలు చేయండి. అలాగే 8వ నెంబర్లో ముఖ్యంగా మనం చెప్పబోయేది ఏంటంటే వివాహం చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. 5వ నెంబర్ని కానీ 4వ నెంబర్లో పుట్టిన వారిని కానీ వివాహం చేసుకున్నట్లయితే చాలా మంచి అద్భుతమైన జంటగా ఉంటారు. అలాగే వీరికి వ్యతిరేకమైన నెంబర్లు 1వ నెంబరు, 7వ నెంబరు, 3వ నెంబరు టోటల్ చేస్తే డేట్లు కానీ వారిని వివాహం చేసుకున్నట్లయితే కొంచెం ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది. ఇప్పుడు వరకు అయిన వారు ఎవరైనా ఉంటే వారు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ కేరళ సంఖ్య జ్యోతిష్యంలో న్యూమరాలజీతో పాటుగా 12 శాస్త్రములు జోడించి వారి జీవితంలో ఎలా చేసుకుంటే ఈ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడేస్తుంది అనేది తెలియచేస్తుంది. కాబట్టి అలాంటి వారు ఎవరైనా ఉంటే ఒకసారి అప్రోచ్ అవ్వచ్చు. అలాగే ఇక నుంచి చేయబోయే వారు మాత్రం ఈ 3 నెంబర్ని కూడా అవాయిడ్ చేయండి. 1, 7, అలాగే 3వ నెంబర్ని. 4, 5 చాలా మిత్ర సంఖ్యలు. ఆ నెంబర్లో చేసుకున్నట్లయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటదని చెప్పవచ్చు. అయితే 8వ నెంబర్కి ముఖ్యంగా ఊహాశక్తి. వారికి ఏదైనా కళల రూపంలో వస్తే అవి అవుతూ ఉంటాయి. అది స్త్రీలు కానీ పురుషులు కానీ. అలాగే వారికి మాత్రం ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య, వేడి సంబంధమైన వ్యాధులు తరచూ ఉంటాయి. అలాగే స్టమక్ ప్రాబ్లం ఉంటుంది. అలాగే లేడీస్ అయితే మెన్సెస్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అందువల్ల 8వ నెంబర్లో పుట్టిన వారు ముఖ్యంగా చేయవలసింది ఏమిటంటే న్యూమరాలజీగా కరెక్షన్ తీసుకుని అలాగే మంత్రశాస్త్రము
అంటే ఈ మంత్రశాస్త్రాన్ని ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రాన్ని జపించుతూ ఉన్నట్లయితే గనక డెఫినెట్ గా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు. ఎక్కువగా 8వ నెంబర్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, ఏకాంతాన్ని కోరుకుంటారు. అయితే ఏకాంతంలో మీరు చేయవలసింది ఏమిటి అంటే నలుగురిలో కలవలేరు. నలుగురు అంటే పక్కవారి యొక్క విధి విధానాలు వీరికి నచ్చవు. తొందరగా నచ్చని అంటే అది 4వ నెంబర్ 5వ నెంబర్ గా చెప్పుకోవాలి. అందుకని అలాంటి వారు ఎప్పుడు కూడా ఈ మంత్రాన్ని ఎప్పుడు జపిస్తూ ఉన్నట్లయితే మనసు ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండటానికి బాగా పనిచేస్తుంది. ఆనంద కందళిత హృదయారవింద గోవింద అనే మంత్రాన్ని ప్రతినిత్యం జపిస్తూ ఉండండి. సాయిబాబాని ఎక్కువగా పూజిస్తూ ఉండండి. అలాగే మీరు ఈశ్వరుణ్ణి ప్రతి సోమవారం ఉపవాసం ఉండి ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయండి. మంచి రిజల్ట్ అయితే ఉండి తీరుతుంది. అయితే వీరు 8వ నెంబర్ పుట్టిన వారు శనివారం కేజీ-పావు నువ్వుల్ని తీసుకుని, నల్ల నువ్వుల్ని మీ పైనుంచి మీకు మీరుగా గానీ లేదు మీ పక్కవారి సహాయంతో గానీ దిగదుడిచి, అంటే వారి పాదాల కాడ నుంచి తలనెత్తి వరకు దిగదొడిచి ఈ తీసుకువెళ్లి మీరు పారే కాలంలో వదలాలి. 8వ నెంబర్ పుట్టిన వారు ఇది కంపల్సరీ సంవత్సరానికి 2 సార్లుగా, అంటే సంవత్సరానికి 2 సార్లు అంటే 11 సార్లు చేస్తే ఒకసారి లెక్క అనమాట. 11 శనివారాలు అలా 6 నెలలకు ఒకసారి ఇలా చేసుకుంటూ ఉంటే ఎటువంటి శని ప్రభావాలు మీ మీద రాకుండా ఆనందంగా ఆరోగ్యాలతో అన్నింట విజయాలు చేకూరుస్తూ ఉండవచ్చు అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఓకే, 8వ తేదీన పుట్టిన వారు ఇలాంటి రెమెడీస్ అన్ని పాటించి మంచి దేవతారాధన చేస్తే చక్కటి ఫలితాలు ఇస్తాయని చెప్పారు. ఇప్పుడు మొదటిగా ఒక ఫస్ట్ కాలర్ చూద్దాం. తప్పకుండా. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు భార్గవి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప గురించి తెలుసుకోవాలనుకున్నాను. ఓకే, పాప పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. శృతి అండి. శృతి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7th May 7th May 2006. 2006. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పాపని ఇంట్లో అందరూ ఏమని పిలుస్తూ ఉంటారు? శృతి అంటారండి. శృతి అంటారు. పాప గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప కొంచెం స్టడీస్ లో కాన్సన్ట్రేషన్ చేయట్లేదండి. కొంచెం కోపం ఎక్కువ తనకి. అంటే తనకు చదువుతుంది కానీ కాన్సన్ట్రేషన్ చేయక చాలా అంటే వెనుకబడిపోతుంది. ఓకే, గురువు గారితో మాట్లాడండి. అమ్మా భార్గవి గారు, శృతి అంటే మీ ఇంటి పేరు ఒకసారి చెప్పండి అమ్మా. దెబ్బడి శృతి అండి. మరొకసారి చెప్పండి. దెబ్బడి. డి అమ్మా? డి అండి. ఓకే ఓకే, రైట్ రైట్. శృతి అనే ఒక పేరు 21 అనే నెంబర్ లో ఉందమ్మా. డి శృతి అంటే 25. అంటే ఈ పాపకి శృతి అని కాల్ చేసినట్లయితే 21వ నెంబర్ లో ఉండటం చేత మీ పాపకి అన్లక్కీ నెంబర్. ఈ పాప 7వ తారీఖున పుట్టింది. కేతు నెంబర్ గా చెప్పాలి. డెస్టినీ నెంబర్ 2 అనంటే చంద్రుడు యొక్క నెంబర్ లో ఉంది. ఈ 2 నెంబర్లు కాంబినేషన్ లో ఉండటం చేత పాప మన మాట వినదు. అలాగే తాను చెప్పింది మనం వినే యొక్క పరిస్థితి వస్తుంది. మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. చదువులో చాలా వీక్ గా ఉంటుంది. మన మాట వినాలంటే ముందు మీరేం చేయాలి, ఆ తర్వాత చదువులో ఏకాగ్రత రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీరికి లక్కీ నెంబర్ 5 or 1 అని చెప్పాలమ్మా. అన్లక్కీ నెంబర్ 8 or 9 అన్లక్కీ నెంబర్. సో వీరికి శృతి అనే పేరు 100% బాగోలేదు. శృతిలో SRRUTHI అని పెట్టుకోండి. ఒక R అడిషనల్ గా యాడ్ చేసుకోండి. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ డి సాయి శృతి అని పెట్టుకోండి అమ్మా. సాయి SCI సాయి యాడ్ చేసుకుని 32 times బిఫోర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్ 32, ఉదయం 32 సార్లు, సాయంత్రం 32 సార్లు. శృతిలో మాత్రం అడిషనల్ గా ఒక R యాడ్ చేసుకోండి. ఈ రోజు నుంచి శృతి అని కాల్ చేయండి, ఏం కాదు. అలాగే మీ పాప మీ మాట వినటానికి ఒక సాయిబాబా మంత్రాన్ని చెప్తాను. తెల్ల ఆవాలు తీసుకోండి. మీ పిడికిడి ఎన్నైతే పట్టుకుంటారో అని పట్టుకుని సాయిబాబా గుడిలో దుని ఉంటుందమ్మా. ఆ దుని చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి ఓం జైనే నమః అనే మంత్రాన్ని చదువుతూ మీ పిడికిడు దునిలో వేయండి. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. తర్వాత ఆ దునిలో విభూతి తీసుకోండి. ఆ విభూతి తీసుకొచ్చి మీ పాపకి మీరు ధరించండి. ఇలా 11 గురువారాలు చేయండి. రోజు 108 సార్లు 42 రోజుల పాటు ఓం జైనే నమః, ఓం జైనే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం జపించండి. అలాగే ఓం కాళికే ఫ్రేం ఫ్రేం హూం ఫట్ స్వాహ క్రీం హ్రీం హూం అనే మంత్రాన్ని కూడా ప్రతినిత్యం జపిస్తూ ఉండండి. ఇలా మండలం రోజులు చేసేలోగా మీ పాప మీ మాట వింటుంది. చదువులో ముందుకు వెళ్ళడానికి ఒక 4th phase రుద్రాక్ష ధారణ ఒకటి చేయండి. పడమర దిక్కు పాపకి చాలా బాగుంటుంది. అలాగే పాపకి కాళ్ల భాగం మందు, చేతుల భాగం మందు ఒక పుట్టుమచ్చ కూడా ఉంటుంది. ఎనివే పాప మహా తెలివి గలది, చదువుకోదు అనే భయపడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా చేసుకున్నట్లయితే డెఫినెట్ గా మీ పాప అన్నింటా ముందుంటుందని చెప్పవచ్చు.
గాడ్ బ్లెస్ యూ. ఓకే సార్, గత వారం ఉద్యోగం రాని వాళ్ళకు, ఉద్యోగం రాక బాధపడుతున్న వాళ్ళకు మీరు ఒక రెమెడీ అందించారు కదా, ఈ వారం సంతానం కలగకపోవడానికి గల కారణాలంటే వాళ్ళకి మీరు అందించే రెమెడీ ఏంటి? తప్పకుండా అమ్మా. గత వారం మనం చెప్పాం, ఉద్యోగం రాదు అని భయపడాల్సిన పని లేదు. చదువుకున్నాను, ఖాళీగా ఉన్నాను అంతే, రండి ఒక్కసారి సందర్శించండి, మీకు ఉద్యోగం వస్తుంది. ఎందుకు అలా చెప్తున్నాను? సమస్య ఎక్కడ ఉన్నది అనేది క్షుణ్ణంగా పరిశీలించి 12 శాస్త్రాల్లో తెలియజేసేదే కేరళ సంఖ్య జ్యోతిషం. అలాగే ఇప్పుడు సంతానం గురించి అడిగారమ్మా. సంతానం అసలు ఎందువలన కలగదు? ఒక భార్యాభర్తలు ఇద్దరికి సంతానం కలగపోవడానికి కారణాలేంటి అనేది ముందు చూద్దాం. అంటే సహజంగా మనకి మన పెద్దలు చెప్తారు నాగదోషము అని చెప్పి. నాగదోషం ఉంది, సంతానం కలగదు. కాలసర్పదోషం ఉంది, సంతానం కలగదు. కుజదోషం ఉంది, సంతానం కలగదు. సో అలాగే వీరి డేట్ ఆఫ్ బర్త్ లో, వివాహ డేట్ ఆఫ్ బర్త్ లో తేడా ఉంది, సంతానం కలగదు. గర్భధారణ చేసే టైంలో లగ్నంలో తేడా ఉంది, సంతానం కలగదు. ఇలా అనేక రకాల కాజులు ఉంటాయమ్మా. అయితే నేనేమంటానంటే ముందు సమస్య ఎక్కడుందనేది ముందు ఆ భార్యాభర్తల యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని పరిశీలించి ఆ సమస్యకి ఎటువంటి రెమెడీ మనం చెయ్యాలి, ఎటువంటి రెమెడీ చేస్తే ఈ జంటకి సంతానం కలుగుతుంది, అసలు సంతానం ఉందా లేదా, ఎప్పుడు ఉంది అని క్షుణ్ణంగా తెలియజేసేది కేరళ సంఖ్య జ్యోతిషం. అయితే కొంతమంది రాలేని వారికి చక్కటి రెమెడీ పాటించి ఎంతో మందికి సంతానం కలిగింది. అలాగే మీకు దోషం ఏదనేది కాసేపు మర్చిపోయి మీరు మాత్రం మీ ఇంట్లో చేయవలసింది ఏంటంటే ముందు పితృదోషం ఉందా, అలాగే మాతృదోషం ఉందా, అలాగే మీకు ఇందాక చెప్పాను నాగదోషం, కుజదోషం, కాలసర్పదోషం అని. ఈ దోషాలు ఏమున్నాయో చూసుకోవాలి. అసలు పితృదోషం ఎందుకు వస్తుంది? మన పూర్వీకులు చనిపోయిన వారు ఎవరైనా ఉంటే వారికి పిండ ప్రదానం చేస్తున్నారా లేదా అని సంతానం లేని దంపతులు ముఖ్యంగా చూసుకోవాలి. అలాగే మన ఇంట్లో మన అత్తామామని కానీ తల్లిదండ్రులను కానీ సరిగ్గా చూస్తున్నామా, ద్వేషిస్తున్నామా, ద్వేషించే విధి విధానం ఎలా ఉంది అంటే కఠినంగా ఉందా, కామన్గా ఏదో కోపం వచ్చినప్పుడు మాట్లాడి ప్రేమగా చూసుకుంటున్నామా, వాళ్ళని దూషించకూడదు. అలాగే వారికి పిండ ప్రదానాలు చేయాలి. అలాగే ముఖ్యంగా ఈ దోషాలుంటే మీరేం చేయాలనేది అది లైవ్ లో చెప్పేది కాదు, మీరు పర్సనల్ గా వచ్చినట్లయితే 100% తెలియజేస్తాం. ముందు దోషం ఏదైనప్పటికీ కూడా దాని దగ్గర రెమెడీస్ ఇప్పుడు నేను చెప్తాను, మీరు ఇంట్లో చేసుకోండి. మంగళవారం రోజున మీకు మంచి నక్షత్రం ఉన్న రోజు, మంగళవారం రోజున కలిసి వచ్చిన రోజు కుమ్మరి వాణి దగ్గరికి వెళ్లి ఒక కుండ కొనుక్కుని తెచ్చుకోండి. సంతానం లేని దంపతులకు మాత్రం ఆ కుండ తీసుకొచ్చి మీ ఇంట్లో నైరుతి మూల పెట్టండి. పెట్టిన తర్వాత దానిలో రాగి పాత్ర అంటే రాగి చెంబు గాని పాత్ర గాని ఒకటి పెట్టి దాని నిండా నీరు పోసి మూత పెట్టండి. అది ఈ రోజు ఉదయం చేయాలి. కుండ తెచ్చిన ఉదయం 6 to 7 గంటలలోపు కుండ తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాత వాటర్ పోసి రాత్రికి పరుండే సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ తీసుకోవాలి. ఇలా 41 రోజులు లేక 108 రోజులు చేస్తే చాలు సంతానం కలుగుతుందని చెప్పి మన ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. అలాగే దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అలాగే ఇంకొక రెమెడీ ఏమిటంటే పుష్యమీ నక్షత్రం రోజున మామిడి చెట్టు వేరు తీసుకురండి. ఆ వేరు తీసుకొచ్చి మనం అరగదీసి సానపైన భార్యాభర్తలు ఇద్దరు కూడా సాయంత్రం పూట చక్కగా భోజనం ఆచరించి ఉదయం ఒక్కపూటే భోజనం ఉండి ఆ రోజు నేను చెప్పే మంత్రాలు చేస్తూ సాయంత్రం పరుండే సమయానికి ఇద్దరు కూడా స్వీకరించండి. ఇలా 108 రోజులు లేక మండలం రోజులు సంతానం తప్పక కలిగి తీరుతుంది. మనలోనూ ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మనకి వెంటనే సంతానం కలుగుతుంది. అలాగే దీంతో పాటుగా ఈ ప్రక్రియలతో పాటుగా మంత్రాలు. ఏ మంత్రం అది? విష్ణుర్ యోని కల్పయతు తృష్టా రూపాన్ని పింసెతు ఆశించతు ప్రజాప్రతిర్దాత గర్భం దదాతుతే. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం 108 సార్లు చేయండి. అలాగే ఇంకొక మంత్రం మీకు తెలియజేస్తాను, అది కూడా మీరు కంపల్సరీ చేస్తే వెంటనే రిజల్ట్ వస్తుంది. ఓం దేవకీసుత గోవిందం వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణం త్వా మహిం శరణాగతః అనే మంత్రాన్ని చేయండి. కృష్ణుని యొక్క బాలరూపం పాకే యొక్క విగ్రహాన్ని, వెండిది గాని కంచుది గాని మీకు దొరికిన అవకాశాన్ని బట్టి ఒక విగ్రహాన్ని మీ పూజా మందిరంలో పెట్టుకుని వెన్నపోస ఆయనకి పెట్టండి. ప్రతిరోజు నివేదన చేసి ఈ 2 మంత్రాలు 108 సార్లు చేసి, అదొక 108 సార్లు ఇదొక 108 సార్లు భార్యాభర్తలు ఇద్దరూ కూడా వెన్నపోసను స్వీకరించండి పరగడుపున. ఇలా అది కూడా ఒక మండలం కానీ 108 రోజులు చేయండి. డెఫినెట్ గా రిజల్ట్ వచ్చి తీరుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో, మీకున్న దోషం ఏంటో తెలుసుకోండి. దాని తగ్గట్టుగా ఈ రెమెడీ చేయండి. న్యూమరాలజీ కరెక్షన్ తీసుకోండి. ఆటోమేటిక్ గా మీకు ఒక సంవత్సర కాలంలో 12 బిడ్డని మీరు ఎత్తుకుని తీరతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గాడ్ బ్లెస్. ఓకే సార్, సంతానం కలగక చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని అందించారు. మీ పర్యటన వివరాలు తెలియజేస్తారు? తప్పకుండా. ప్రతి మంగళవారం హైదరాబాద్ లో హైదరాబాద్ లో అమీర్పేటలో ఉండటం జరుగుతుంది. హోటల్ గ్రాండ్యూర్ లో అమీర్పేటలో ప్రతి మంగళవారం ఒక్కరోజు మాత్రమే హైదరాబాద్. అలాగే ఈసారి బుధవారం మీకు మచిలీపట్నం రావటం జరుగుతుంది.
వాటిలో విజయ రాఘవ రెసిడెన్సీ ఆంధ్ర బ్యాంక్ పక్కన మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా హోటల్ విజయ రాఘవ రెసిడెన్సీ మచిలీపట్నం. మొట్టమొదటిసారిగా మచిలీపట్నం రావడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మచిలీపట్నం వాస్తవ్యులందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని కోరుచున్నాం. అలాగే రేపు గురువారం ఒక్కరోజు మాత్రమే విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో ఉండటం జరుగుతుంది. గురువారం ఒక్కరోజే, అది ప్రతి గురువారం హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో ఉండే విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈసారి శనివారం నాడు భీమవరం హోటల్ ప్రణమ్స్ లో ఉండటం జరుగుతుంది. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర హోటల్ ప్రణమ్స్ లో ఉండటం జరుగుతుంది. ఒక్క శనివారం ఒక్కరోజు మాత్రమే. శుక్రవారము, ఆదివారము, సోమవారము మా మెయిన్ బ్రాంచ్ గుడివాడలో ఉండటం జరుగుతుంది. ఇది ప్రేక్షకులు గమనించండి. ప్రతి ఒక్కరికి సమస్య ఏదైనప్పటికీ పరిష్కారం కేరళ సంఖ్య జ్యోతిషం అందిస్తుంది అనటానికి ఎన్నో ఉదాహరణలు యూట్యూబ్ లో పెట్టాము. వారితోనే స్వయంగా తెలియజేశాం. వారం వారం సక్సెస్ స్టోరీస్ కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఓకే సార్, మరో కాల్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు డాక్టర్ యజ్ఞశ్రీ మణికర్ణిక అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 19/6/78 అండి. కొంచెం గట్టిగా క్లియర్ గా మాట్లాడండి. హలో హలో, మీ డేట్ ఆఫ్ బర్త్ మరొకసారి చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ 19/6/78 అండి. 19/6/78. ఒకసారి మీ పేరు చెప్పండి అమ్మా. మణికర్ణిక అనేది ఒకటే అర్థం అవుతుందిరా? ఒక్కసారి కొంచెం మీ ఇంటి పేరుతో సహా. యజ్ఞశ్రీ మణికర్ణిక. యజ్ఞశ్రీ YAZNASRI. యజ్ఞశ్రీ మణికర్ణిక. ఇంటి పేరమ్మా? మఠం అండి. MATAM మఠం. ఎం అమ్మ. ఓకే అమ్మా, అందరు మిమ్మల్ని ఏమని కాల్ చేస్తారమ్మా? కొంతమంది మణికర్ణిక అంటారు, కొంతమంది యజ్ఞశ్రీ అంటారండి. ఓకే అమ్మా, ఓకే. SRI రాస్తారమ్మా? శ్రీలో SRE పెడతారా? SRI అండి రాస్తున్నానండి. ఓకే అమ్మా, SRE రాసుకోండి అమ్మా. యజ్ఞశ్రీ అని పిలిపించుకోండి. బాగుంది. ఎనివే మీ సమస్య చెప్పండి. 3.5 years నుంచి కొంచెం అంత డిస్టర్బెన్స్ లైఫ్ అండి. మొత్తం అవమానాలు, చీత్కారాలు, కొంచెం అపోహలు, అట్లా ప్రొఫెషన్ లో మీడియా రంగం ఉంది. మళ్ళీ నేను పొలిటిక్స్ లో జాయిన్ అయ్యాను తెలుగుదేశం పార్టీలో. అది టికెట్ కూడా రాలేదు, కానీ ఆ మీడియాలో కూడా కొంచెం అస్థిరత్వం వచ్చింది. బాగా డిస్టర్బెన్స్ లైఫ్ గా ఉంది. కొంచెం ఫ్యామిలీ కూడా కోర్టు వ్యవహారాలు వచ్చి అవి కూడా కొంచెం అపరిష్కృతంగా ఉండడము. టోటల్ గా నేను ఈ డిస్టర్బ్ లో ఉన్నాను. రెండోది, ఏ రంగంలో నేను ముందుకెళ్తే బాగుంటుంది? ఒకటి, నాకు PhD డిగ్రీ ఉంది, అది విద్యారంగం. రెండోది పాలిటిక్స్ ఒకటి అవకాశం ఉంది. మూడోది మీడియా కూడా నాకు అవకాశం ఉంది. మూడిట్లో దేన్ని నేను ఎంచుకుంటే బాగుంటుంది? కొంచెం లైఫ్ అంటే అన్నట్టు అది కూడా కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. రైట్ అమ్మా. యజ్ఞశ్రీ గారికి మీడియా రంగం చాలా బాగుంటుందమ్మా. అసలు మీకు అది ఇంట్రెస్ట్ సహజంగా. దీంతో పాటు రాజకీయ రంగం ఇంట్రెస్ట్, కానీ ప్రజెంట్ రాజకీయ రంగంలో మీరు మోసపోయారనే చెప్పాలి. ఎకపోయినట్లయితే జీవితంలో డిస్టర్బెన్స్ ఎందుకు వస్తున్నాయి అనంటే బర్త్ నెంబర్ 1 ఆర్ డెస్టినీ నెంబర్ 5 రవితో బుధుడు కలయిక ఉండుట చేత జీవితంలో అన్ని ఆటంకాలన్నమా. మీరు చెయ్యాలనుకున్నది మాత్రం చాలా దృఢంగా తీసుకుంటారు. దాని మూలంగా మీ నిర్ణయం ఒక్కసారి తీసుకున్న తర్వాత ఇంకెవరు చెప్పినా వినరు. దాని మూలంగా అనేక రివర్స్ ఫలితాలు ఎదురు చూస్తూ ఉన్నారు. యజ్ఞశ్రీ అని కానీ ఈ రోజు పిలిపించుకోండి. ఐ బదులు ఈ పెట్టండి. మీ పేరు మీరు బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ 41, ఆఫ్టర్ డిన్నర్ 41 రాసుకోండి. అయితే ఈ మెంటల్ డిస్టర్బెన్స్ నుంచి మీరు బయటపడాలి అని అంటే నేను చక్కటి రెమెడీ ఒకటి ఇస్తానమ్మా. మీరు మాత్రం ఒక గణేష్ ముఖి గాని అష్టముఖి గాని రుద్రాక్ష ధారణ చేయండి. అలాగే మోర్ దెన్ 2 carats కనక పుష్యరాగము కుడి చేతి చూపుడు వేలుకు పెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీరు ప్రతినిత్యం రాత్రిపూట అసలు నిద్ర పట్టదమ్మా. ఈ జాతకానికి ఎక్కువగా ఆలోచించడం ఎక్కువగా ఉంటుంది. సో మీకు చేతులు వేళ్ల యందు ఒక పుట్టుమచ్చు కూడా ఉంటుందమ్మా. అయితే మీ రైటింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఏకాంతం ఎక్కువ కోరుకుంటారు. అలాగే మ్యూజిక్ అంటే ఎక్కువ ఇష్టపడతారు. నలుగురిలో కలవాలన్నా కూడా ఇప్పుడున్న పరిస్థితికి కలవలేని పరిస్థితిలో ఉన్నారు మీరు. దీనికి చక్కటి రెమెడీ ఒకే ఒక మంత్రం అమ్మ. ప్రతినిత్యం మీరు చేయండి. వ్యాపారం, ఆరోగ్యం, ఆయుష్యం, అనంత సౌఖ్యం, సంపత్ సమృద్ధిం, శుభ సన్నిధానం, కర్పూర దీపేన లభస్య దేహి నీరాజయే వెంకటనాదం నిత్యం అనే మంత్రాన్ని ప్రతినిత్యం జపించండి. ఒకవేళ ఈ మంత్రాలు ఇప్పుడు రాసుకోలేకపోయినప్పటికీ యూట్యూబ్ లో ఉంటాయమ్మా, మీరు చూసి దాన్ని రాసుకోవచ్చు. ఈ రకంగా కూడా ఈ మంత్రాలు మళ్ళీ మీరు రాసుకుని చక్కగా జపించినట్లయితే తప్పకుండా మంచి రిజల్ట్ వచ్చి తీరుతుంది. అవకాశం ఉంటే గనక మీకు ఒక్కసారి పర్సనల్ గా కలవండి. ఇంకా మరిన్ని వివరాలతో మీ జాతకంలో ఎందుకు ఈ రిస్క్ వస్తుంది ఏంటి అనేది మీకు క్లియర్ గా చెప్పి దాని నుంచి బయటపడే విధానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇది చేసుకోండి. కుదిరి అవకాశం ఉంటే గనక తిరుత్తణిలోని సుబ్రహ్మణ్య స్వామి గుడికి నెలకొక్కసారి మీకు అవకాశం ఉంటే, లేదు 3 నెలలకు ఒక్కసారి, ఇలా ఒక 6 నెలల పాటు 6 సార్లు
మీరు వెళ్ళినట్లయితే అక్కడ ఒక్క రోజు నిద్ర చేసి మీ పేరు మీద అర్చన గాని అభిషేకం గాని చేసినట్లయితే మీ కష్టాలన్నీ కూడా పోవటానికి 99%. ఎందుకనంటే అమ్మా సప్తములు నవములో కూడా మీకు అంటే కాలసర్ప దోషానికి సంబంధించిన జాతకంగా కనపడుతుంది. ఎనివే క్లారిటీ మీకు ఇస్తాను నేను, మీరు ఒకసారి అప్రోచ్ అవ్వండి. గాడ్ బ్లెస్. ఓకే సార్, అక్షయ తృతీయ రోజు పూజ చేసిన దక్షిణావృత శంఖముల గురించి తెలియజేస్తారా? అలా అవి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి? తప్పకుండా. అంటే ఇంతవరకు మనం అనేక చోట్ల ఈ యొక్క దక్షిణావృత శంఖ పూజలు చేశాం, అందరికీ తెలిసిందే. అయితే రానున్న కాలంలో ఇప్పుడున్న విజయ లైఫ్ కమ్మ అన్ని చోట్ల కుదరటలేదు పూజ చేయడానికి. సంవత్సరంలో అక్షయ తృతీయ, అలాగే మీకు సంవత్సరంలో భాద్రపద శుక్లపక్ష చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి పూజ, అలాగే సంతాన వేణుగోపాల స్వామి పూజ అనౌన్స్ చేస్తున్నాం. ఆ డేటు ఆ సందర్భం రాలేదు ఇంకా. ఈ 2 పూజలు మాత్రం ఫిక్స్డ్ గా గుడివాడలోనే జరుగుతాయమ్మా. అందువల్ల అక్షయ తృతీయ రోజు చేసిన శంఖములను ఇప్పటికీ అందిస్తూనే ఉన్నాం. ఎవరికైనా ఈ యొక్క శంఖము కావాలంటే మేము విజిట్ చేసే ప్రతి బ్రాంచ్ లో దొరుకుతాయి. లేదు అంటే విపిపి ద్వారా, అంటే మీరు పోస్ట్ మ్యాన్ కి మనీ కట్టి మీ యొక్క శంఖాన్ని తీసుకోవచ్చు, ఆ అవకాశము ఉంది. కాబట్టి ఈ శంఖములు ఎవరికైనా కావాలి. అసలు ఈ యొక్క శంఖం యొక్క మహిమ ఏమిటంటే ఇది సముద్ర మదనములో రాక్షసులు దేవతలు క్షీరసాగర మదనం చేస్తుండగా ముందుగా పుట్టింది ఈ శంఖం. అందువల్ల కామధేనువు కల్పవృక్షము లక్ష్మీదేవి దీని తర్వాత పుట్టినాయి కాబట్టి వాటికి ఎంత మహిమ ఉందో దీనికి అంత మహిమ ఉంది. కాబట్టి ఈ శంఖమును మీ ఇంట్లో పెట్టుకుని 11 కోరికలు రాసుకుని మూటగట్టి బీరువాలో కానీ పూజామందిరంలో కానీ పెట్టుకునే ఎడల మీ యొక్క కోరికలు 1 by 1 తీరుతూ ఉంటాయి. అంతటి అద్భుతమైనది. అలాగే ఇంట్లో ఉన్న గృహదోషాలు కూడా పోతాయి. అంతటి అద్భుతమైన మహిమాన్వితమైన దక్షిణావృత శంఖాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి మంగళవారం హైదరాబాద్ లో హోటల్ గ్రాండ్యూర్ లో ఉంటాం, ఇది అందరికీ తెలిసిందే. మీరు డైరెక్ట్ గా అక్కడికి వచ్చైనా తీసుకోవచ్చు. అలాగే రేపు బుధవారం ఒక్కరోజు మాత్రమే మచిలీపట్నంలో విజయరాఘవ రెసిడెన్సీ ఆంధ్ర బ్యాంక్ పక్కన ఉండటం జరుగుతుంది. ప్రేక్షకులు గమనించండి, అక్కడైనా స్వయంగా వచ్చి తీసుకోవచ్చు. ప్రతి గురువారం హోటల్ స్వర్ణ ప్యాలెస్ విజయవాడలో ఉండటం జరుగుతుంది. విజయవాడలోనైనా మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే ఈసారి శనివారం మాత్రం హోటల్ ప్రణమ్స్ టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర భీమవరంలో ఉండటం జరుగుతుంది. అక్కడైనా స్వయంగా పొందవచ్చు. అలాగే మా మెయిన్ బ్రాంచ్ అయితే మాత్రం మీకు శుక్రవారము అలాగే ఆదివారం సోమవారం మెయిన్ బ్రాంచ్ లో ఉంటాం. మెయిన్ బ్రాంచ్ లో వచ్చేనే తీసుకోవచ్చు. లేని ఎడల విపిపి ద్వారా గానీ కొరియర్ ద్వారా గానీ పొందవచ్చు. మరిన్ని వివరాలు మీకు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ తో నెంబర్లకు కాల్ చేస్తే మీకు తెలియజేస్తారు. అలాగే ముఖ్యంగా మీకు చెప్పేది దూర ప్రాంతాల వారికి అన్ని ఏరియాలకి నేను రావట్లేదని చాలా మంది కాల్ చేస్తున్నారు. వారి కోసం మొబైల్ అపాయింట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు గనక స్క్రీన్ పైన నెంబర్లకు కాల్ చేసినట్లయితే ఆ మొబైల్ అపాయింట్మెంట్స్ ఎలా తీసుకోవాలి, అలాగే మీతో ఫోన్ లో నేను మాట్లాడటం జరుగుతుంది, ఎలా అప్రోచ్ అవ్వాలి, వివరాలన్నీ తెలియజేస్తారు. మీకు క్షుణ్ణంగా ఎదురుగా అయితే ఉండరు కానీ ఫోన్ లో మీతో మాట్లాడి కొరియర్ ద్వారా కానీ పోస్టల్ ద్వారా కానీ డీటెయిల్స్ అన్ని పంపించడం జరుగుతుంది. రిజల్ట్ 100% పొందటానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే సార్, మీరు డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వారికి లేని వారికి అందరికీ కూడా 11 శాస్త్రాలతో కూడా భవిష్యత్తును తెలియజేస్తారు కదా, అలాంటి వాళ్ళలో మీ దగ్గరకు వచ్చిన వాళ్ళ సక్సెస్ స్టోరీ ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. ఎందుకంటేనేమో వారం వారం మనం సక్సెస్ స్టోరీ చెప్పుకునే విషయం అందరికీ తెలిసిందే. ఈ వారం ఒక మహా అద్భుతమైన సక్సెస్ స్టోరీ. ఇతని పేరు మణికంఠ. ఇతరు ఒక దగ్గర చిన్న చిరు జాబు చేస్తూ ఉండేవాడు. సో వాళ్ళ బావగారు మనకు పరిచయస్తులే ఈయన తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి సార్ ఇక్కడ ఈ రోజు మీకు ఈయన జాతకం బాగోలేదండి, ఈయనకి వివాహం అవట్లేదు, జాబులో సెటిల్మెంట్ లేదు, అతని తన లైఫ్ ఏంటి అని చెప్పి రావడం జరిగింది. ఆ రోజుని చెప్పాను. ఇతని జాతకాన్ని 12 కోణాల్లో పరిశీలించి పవన్ మణికంఠ అని పెట్టడం జరిగింది. ఎప్పుడైతే పవన్ మణికంఠ అని పెట్టానో ఆ రోజు నుంచి 2 కోర్సులు రాసేలోగా వారే లెటర్ రాసిచ్చారు. 2 కోర్సులు రాసేలోగా వారికి మంచి భార్య లభించి వివాహం జరిగింది. అంటే వీరికైనా ఉన్నతమైన సంబంధం వచ్చి ఆ తర్వాత నేను జాబ్ చేయాలా బిజినెస్ చేయాలా అంటే నువ్వు బిజినెస్ చేయి అని చెప్పి వారి బిజినెస్ పేరు శ్రీజ మ్యాచింగ్ సెంటర్ అని చెప్పి మచిలీపట్నంలో ఆయన పెట్టడం జరిగింది. ఆ పేరు కూడా ఖరారు చేయటం శ్రీజ మ్యాచింగ్ సెంటర్ అని. ఈ రోజున శ్రీజ మ్యాచింగ్ సెంటర్ కానీ అతను ఫైనాన్షియల్ గా ఎదుగుదల ఎలా ఉంది అంటే అది ఇంత అని చెప్పడానికి లేదు. 0 నుంచి హీరోగా మారాడు ఈ యొక్క పవన్ మణికంఠ. సో అతని నెంబర్ మీ అందరికీ తెలియజేస్తాను. నేను చెప్పే కన్నా స్వయంగా వారి మాటల ద్వారానే వినండి. మచిలీపట్నంలో ఆయన షాపది శ్రీజ మ్యాచింగ్ సెంటర్. ఆర్థికంగా కానీ మనశ్శాంతిగా కానీ తర్వాత సంతానం కానీ 2 సంతానం కలిగారు. 2 పేర్లు నేనే పెట్టడం జరిగింది. అలాగే వారి యొక్క జీవితంలో వారితో పాటుగా వారి ఫ్రెండ్స్ కానీ దరిదాపులు 50 మందికి పైగా తీసుకొచ్చారు. 50 మంది కూడా సక్సెస్ అయ్యారు అని నేను చెప్పడం కాదు, వారి నోటి ద్వారా మీరు వినండి. అతని పేరు పవన్ మణికంఠ. వారి ఫోన్ నెంబర్ తెలియజేస్తాను. 944-050-1817. మరొకసారి 944-050-1817.
1817 పవన్ మణికంఠ ఫోన్ నెంబర్ మీరే కాల్ చేసి తెలుసుకోండి. ప్రతి మంగళవారం హోటల్ గ్రాండ్యూర్ లో ఉండటం జరుగుతుంది. బుధవారం ఒక్కరోజు మాత్రమే మచిలీపట్నంలో ఉండటం జరుగుతుంది. మచిలీపట్నం ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోండి. గురువారం విజయవాడ, శనివారం భీమవరం, అలాగే శుక్రవారం, ఆదివారం, సోమవారం మా మెయిన్ బ్రాంచ్ లో ఉండటం జరుగుతుంది. శంఖములు కావాలన్నా, మొబైల్ అపాయింట్మెంట్లు కావాలన్నా అందుబాటులో ఉన్నాయి. స్క్రీన్ పై నెంబర్లకు కాల్ చేసినట్లయితే మీకు స్వయంగా వాడే తెలియజేస్తారు. అందరూ కూడా ఇది గమనించండి. మచిలీపట్నం రేపు బుధవారం ఒక్కరోజు మాత్రమే ఉండటం జరుగుతుంది. ఓకే సార్, ఈ రోజు 8వ తేదీ పుట్టిన వాళ్ళకి మంచి రెమెడీస్ తెలియజేశారు. అలాగే సంతానం లేని వాళ్ళకి కూడా చాలా చక్కటి పరిష్కార మార్గాలను తెలియజేశారు. ధన్యవాదాలు. మీరు కూడా డాక్టర్ జేకేఆర్ గారిని సంప్రదించాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. ఇది ఇవాళ కేరళ సంఖ్య జ్యోతిష్యం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పూర్తి వివరాల కోసం ఇంటి చిరునామా జేకేఆర్ గారు, కేరళ సంఖ్య జ్యోతిష్యం, డోర్ నెంబర్ 16/54-B2, సాయిరామ్ అపార్ట్మెంట్, ఎస్ఎన్ పురం, గుడివాడ, కృష్ణా జిల్లా. పిన్ కోడ్ 521301. సెల్ నంబర్స్ 88589993589775